హే వాచర్స్, మైకేల్ జాక్సన్ గారి బయోపిక్గా వచ్చిన మైకేల్ మూవీ ఎంత కలెక్ట్ చేసిందో తెలిస్తే మీరైతే నిజంగా షాక్ అయిపోతారు. దాని గురించి మాట్లాడుకునే ముందు మనమైతే మైకేల్ మూవీ గురించి చాలా మాట్లాడుకోవాలి. అసలు ఈ మూవీలో మైకేల్ జాక్సన్ గారి ప్లేస్లో నటించిన జాఫర్ జాక్సన్ ఎవరో తెలుసా మీకు? అతను ఎవరో కాదు, మైకేల్ జాక్సన్ వాళ్ళ అల్లుడు. అంటే వాళ్ళ అక్క కొడుకో చెల్లి కొడుకో తెలియదు, కానీ అతను మేనల్లుడు. అండ్ ఈ మూవీ అయితే నేను చూడలేదు, ఎందుకంటే మా ఊర్లో థియేటర్లో అయితే రిలీజ్ అవ్వలేదు. కానీ చూసిన వాళ్ళు చెప్పేది ఏంటంటే సినిమా చాలా బాగుంది అంటున్నారు, కానీ కొందరు అయితే కొన్ని సీన్లు బాగాలేవంటున్నారు. అంటే స్టోరీ అంత పర్ఫెక్ట్గా లేదంటున్నారు. అండ్ ఇంకా క్లైమాక్స్లో పార్ట్ 2 ఉందని చెప్పేసరికి అందరికీ అసలు చిరాకు పుట్టినట్టుంది. నిజంగా అసలు బయోపిక్ మూవీకి అసలు పార్ట్ 2 అవసరమే లేదు. అసలు మైకేల్ జాక్సన్ గారికి ఉన్న ఫ్యాన్ బేస్కి ఒక సినిమా కాదు, అసలు ఒక చిన్న గ్లిమ్స్ రిలీజ్ చేసిన చాలా వైరల్ అయిపోద్ది, చాలా పాపులర్ అయిపోద్ది. అలాంటిది వీళ్ళు 2 పాటలు పెట్టేసరికి ఫ్యాన్స్కి అయితే చిరాకు లేచేది. అసలు సోషల్ మీడియా లేని టైంలో కొన్ని కోట్ల మంది ఫ్యాన్స్ అయితే అతని కోసం వెయిట్ చేసేవాళ్ళు. అలాంటి మనిషిని ఎందుకు పార్ట్ 2 పెడతారో నాకైతే అర్థం కాదు. అండ్ ఇంకా సినిమాకి వచ్చిన కలెక్షన్స్ చూసుకుంటే ఇప్పటికీ 5 days అవుతుంది. అండ్ టోటల్గా వరల్డ్ వైడ్గా $217 to $225 million అయితే కలెక్ట్ చేసింది. అంటే ఇండియన్ రూపీస్లో 2065 crores గేస్. మన వాళ్ళు ఒక్కొక్క సినిమా తీయడానికి అసలు ఒక సినిమాకి అన్ని కలెక్షన్స్ రావాలంటే అది ఎంత పెద్ద సినిమా అయి ఉండాలి. కానీ ఇది జస్ట్ ఒక సినిమాతో కనీసం వారం కూడా కాకముందుకి అన్ని కోట్లు కలెక్ట్ చేసిందంటే అతని ఆరా ఏ రేంజ్లో ఉందో మీరే అర్థం చేసుకోవచ్చు. నేనైతే సినిమాకి వెళ్ళాలనుకుంటున్నాను, కానీ మా ఊర్లో లేదు, చుట్టుపక్కల ఊర్లో కూడా రిలీజ్ అవ్వలేదు. కాబట్టి మనం ఓటీటీలో వచ్చే వరకు అయితే వెయిట్ చేయాలి. కానీ అంతకన్నా ముందు మనం ఏం చేసామో తెలుసు కాబట్టి మనం దాని గురించి ఎక్కువ మాట్లాడకూడదు. నేను చూశాక నేనైతే రివ్యూ అయితే ఇస్తాను. అండ్ మీలో ఎంతమంది చూసారో కామెంట్ చేయండి. మీకు సినిమా నచ్చిందో లేదో, మన జాఫర్ జాక్సన్ ఎలా యాక్ట్ చేశాడో చెప్పండి. అంటే పర్ఫెక్ట్గా అతను ఇమిటేట్ చేశాడో లేదో చెప్పాలి. చూడాలి నేను కూడా మూవీ అయితే. చూసాకైతే వెళ్దాం. అంతవరకు మన ఛానల్ చూస్తున్నాను. సీ యూ దెన్, సైనింగ్ ఆఫ్, బై బాయ్.